రాకాలోకంకి స్వాగతం. ఫైర్ బ్రాండ్ రాజకీయ నాయకురాలు భారతీయ జనతా పార్టీ మాజీ అధికార ప్రతినిధి అయినటువంటి నూపూర్ శర్మ మళ్ళీ క్రియాశీలక రాజకీయాల్లోకి రాబోతున్నారా? క్రియాశీలక ప్రజా జీవితంలో ఆమె ముందుకు రాబోతున్నారా? ఈ ప్రశ్న రావడానికి కారణం ఏంటంటే దాదాపు ఏడాదిన్నరగా అజ్ఞాతవాసంలో ఉంటున్నటువంటి నూపూర్ శర్మ మొన్న అయోధ్య రామజన్మభూమికి సంబంధించినటువంటి జనజాగరణ కార్యక్రమంలో ఒక భారీ ఊరేగింపు జరిగింది ఢిల్లీలో. ఆ ఊరేగింపులో కాషాయ ధ్వజాన్ని, జై శ్రీరామ్ చిహ్నం అంకితమైనటువంటి ధ్వజాన్ని ఆమె చేతబూని నినాదాలిస్తూ మొత్తం ఊరేగింపులో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఆమెకి పోలీసుల రక్షణ ఉంది. మిగతా కార్యకర్తలు ఆమె చుట్టూ ఒక వలయంగా నిలబడ్డారు. అనేక మంది కార్యకర్తలు ఆమెతో చేతులు కలిపేందుకు, ఆమెతో ఫోటోలు దిగేందుకు వచ్చారు. మొత్తానికి ఊరేగింపులో ఆమె ప్రధాన ఆకర్షణగా నిలిచారు. అంటే నూపూర్ శర్మ అజ్ఞాతవాసము దాదాపుగా పూర్తి కావస్తున్నట్టుగా కనిపిస్తోంది. నూపూర్ శర్మ మనందరికీ తెలుసు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా ఉండేవారు. చాలా సమర్థవంతంగా ఆమె భారతీయ జనతా పార్టీ యొక్క వాదనను, ఆ పార్టీ యొక్క స్టాండ్ని గట్టిగా చెప్పేవారు. అయితే జూన్ 2022లో ఒక డిబేట్లో ఆమె చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో సహనాన్ని కోల్పోయి తాను భారతీయ జనతా పార్టీ ప్రతినిధి అన్నటువంటి విషయాన్ని మరిచిపోయి ఒక మతానికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి ఆమె చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముస్లింలు కాదనేది లేదు, ఎందుకంటే వాళ్ళ చరిత్రలో ఉన్నటువంటి అంశము. అయినప్పటికీ ఒక బీజేపీ ప్రతినిధిగా, అధికార ప్రతినిధిగా ఆమె ఆ వ్యాఖ్యలు చేయటానికి లేదు. సాధారణ హిందువుగా చేయొచ్చు, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తగా చేయొచ్చు, బజరంగ్ దళ్ యాక్టివిస్ట్గా చేయొచ్చును. బీజేపీకి ఉన్నటువంటి నిబంధనల ప్రకారము, బీజేపీ యొక్క వ్యక్తిగత పార్టీకి సంబంధించిన కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆ రకమైన వ్యాఖ్యలు ఆమె చేయకూడదు. అందుకని పార్టీ ఆమెను తొలగించింది అధికార ప్రతినిధి పదవి నుంచి. ఆ తర్వాత ఆమెను హత్య చేస్తామని చెప్పి కొంత ఉగ్రవాద సంస్థల నుంచి బెదిరింపు వచ్చిన నేపథ్యంలో ఆమెకి భద్రతను కట్టుదిట్టం చేశారు. అదేవిధంగా ఆమెని ఇంటికి పరిమితం చేశారు. ఒక రకంగా ఆమె అజ్ఞాతవాసంలో ఉన్నట్టుగా అయింది. అదే సమయంలో గోషామహల్కి చెందినటువంటి ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా దాదాపు అదే రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. చేసిన కారణంగా పార్టీ నుంచి ఆయనను సస్పెండ్ చేశారు. ఆ సస్పెన్షన్ని ఎత్తివేసి ఆయనకు మళ్ళీ గోషామహల్లో టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయన మూడవసారి ఘంటాపథంగా భారీ మెజారిటీతో ఎన్నికల్లో విజయం సాధించారు. ఏ క్షణాన అయితే రాజాసింగ్ మీద సస్పెన్షన్ ఎత్తివేశారో ఆ క్షణాన్ని నూపూర్ శర్మ మీద కూడా సస్పెన్షన్ ఇవాళ రేపో ఎత్తివేసేటువంటి అవకాశం ఉందన్నది అందరూ భావించినటువంటి విషయము. ఇప్పుడు దానికి సూచనగా ఆమె ఈ పబ్లిక్ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. నిజానికి ఇంతకు ముందు కూడా ఆమె 2 బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొన్నారు, పబ్లిక్ ప్రోగ్రామ్స్లో. ఒకటి వివేక్ అగ్నిహోత్రి డైరెక్ట్ చేసినటువంటి వ్యాక్సిన్ వార్ సినిమా, దాని ప్రీమియర్లో ఆమె పాల్గొన్నారు. ఆ తర్వాత ఆమె ప్రసంగించారు కూడాను, సినిమా గురించి తన అభిప్రాయం చెప్పడము ఇదంతా కూడా ఆవిడ చేశారు. ఆ తరువాత ఉజ్జయిని మహాకాలుడికి సంబంధించినటువంటి పూజలో, ప్రత్యేక పూజలో ఆమె పాల్గొనడము, ఇది 2వ ఇన్సిడెంట్. ఇప్పుడు తాజాగా ఈ అయోధ్య జనజాగరణ ఊరేగింపులో పాల్గొనడం అనేది 3వ ఇన్సిడెంట్. అంటే నెమ్మదిగా ఆమె పబ్లిక్ లైఫ్లోకి రావడానికి రంగం సిద్ధమవుతున్నట్టుగా అనిపిస్తోంది. నిజానికి ఆమె చేసిన వ్యాఖ్యలకు సంబంధించి దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఈ చర్చ జరిగిన నేపథ్యంలో ఆమెను సమర్థించినటువంటి ఉదయ్పూర్కి చెందినటువంటి టైలర్ కన్హయ్యాలాల్ని ఉగ్రవాదులు చంపేసేశారు. అదేవిధంగా మహారాష్ట్రకు చెందినటువంటి ఉమేష్ కోహ్లీ అనేటటువంటి కెమిస్ట్ని కూడా చంపేశారు. సో ఈ 2 ఇన్సిడెంట్స్ కూడా నూపూర్ శర్మ వ్యాఖ్యల నేపథ్యంలో జరిగాయి. కాబట్టి ఆమె భద్రత దృష్ట్యా ఇన్నాళ్ళు ఆమెని పక్కన ఉంచారు. ఇప్పుడు నెమ్మదిగా ఆమెని
ప్రజా జీవితంలోకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతున్నట్టుగా అనిపిస్తోంది. కొందరు చెబుతున్న దాని ప్రకారము ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు కూడా 2014 చివరి భాగంలో జరుగుతాయి. కాబట్టి దీనికి సంబంధించి భూమికను సిద్ధం చేసే ప్రయత్నంలో భాగంగా ఆమెని యాక్టివేట్ చేస్తున్నట్టుగా కూడా కొందరు అంటున్నారు. నిజానిజాలు తర్వాత తెలుస్తాయి. కానీ నూపూర్ శర్మ వ్యక్తిగతంగా ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, ధర్మ ప్రచారం చేయటం కానీ, ధర్మం పైన తన అభిప్రాయాల్ని వెలిబుచ్చటం కానీ దీనిపైన ఎటువంటి నిషేధము లేదు, ఎటువంటి ఆంక్షలు లేవు. ఆమె పైన ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ బాధ్యత కూడా లేదు. కాబట్టి ఆమె చాలా స్వేచ్ఛగా తాను చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని చెప్పవచ్చును. బహుశా అందుకేనేమో ఆమె ఈ బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనడాన్ని నెమ్మదిగా పెంచుతున్నట్టుగా కనిపిస్తుంది. రానున్న రోజుల్లో ఆమె మరింత యాక్టివ్ అయ్యేటటువంటి సూచనలు ఉన్నాయని చెప్పి ఢిల్లీ రాజకీయాల్ని పరిశీలిస్తున్నటువంటి వాళ్ళు చెబుతున్నారు. అదే సమయంలో ఆమె భద్రతా రక్షణకు సంబంధించినటువంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని ఆమె యాక్టివ్ ప్రజా జీవనంలోకి మళ్ళీ రావచ్చును. భారతీయ జనతా పార్టీ సస్పెన్షన్ని ఎత్తివేసి మళ్ళీ ఆమెను పార్టీలో చేర్చుకుంటుందా, లేకపోతే పార్టీకి సంబంధించినటువంటి బాధ్యత ఇస్తుందా లేదా అన్నది కూడా రానున్న రోజుల్లో చూడవలసినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.